జలముగా దేవుని సన్నిధిలో కూడుకోవటం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం. 2024 సంవత్సరం దేవుడు మనల్ని కాపాడాడు. 2025 సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 2025 సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క కృప, ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క సమాధానం మీకు తోడుగా ఉండి నడిపించాలని సంఘం యొక్క ప్రార్థన ఉన్నది. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అదే కాలం దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. దేవుని నామానికి స్తోత్రాలు. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక ఎఫెసీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 7 వచనాలు మనం చదువుకున్నాం. దయచేసి ఆ వాక్య భాగాన్ని తెరిచి ఉంచుకోవాల్సిందిగా ప్రభునందు మనం చేస్తున్నాం. ఎఫెసీ సంఘం అపోస్తలుడైన పౌలు నాటిన ఒక మొక్క. దేవునికి వందనాలు. అపోస్తలుడైన పౌలు తన పరిచర్యలో మొదటి ప్రయాణంలో, 2వ ప్రయాణంలో, 3వ ప్రయాణంలో ఎన్ని ప్రయాణాలు చేశాడు అపోస్తలుడైన పౌలు? 3 ప్రయాణాలు చేశాడు. అపోస్తలుడైన పౌలు 3 ప్రయాణాలు. ఇంగ్లీష్లో వాయేజ్ అంటారు. చాలా దూర ప్రయాణం అంటే ఇంకా పోతే ఇంకా అటే పోవటం. ఇంకా మనం ఉదయం పొద్దుగాలు లేచి బయటికి పోతే మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వస్తాం. కానీ దేవుడు ఏర్పరచుకున్నటువంటి శిష్యులు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి దైవజనులు ఆ పరిచర్యలో వారు ముందుకే వెళ్ళిపోయినారు. వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. అపోస్తలుడైన పౌలు ఆయన కొరింథీ, గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ ఇలాంటి సంఘాలను ఆయన నాటుతూ ఆయన ముందుకే సాగిపోతా ఉంటున్నాడు. అపోస్తలుడైన పౌలు చేసిన 3 ప్రయాణాల్లో ఆయన మొదట ప్రయాణంలోనే ఈ యొక్క ఎఫెసీ సంఘాన్ని ఆయన స్థాపించాడు, కొరింథీ సంఘాన్ని స్థాపించాడు, గలతీ సంఘాన్ని స్థాపించాడు. ఈ సంఘాలు ప్రభు యొక్క నామ మహిమార్థమై ఆ దేశాలలో, ఆ యొక్క ప్రాంతాలలో ఏర్పడ్డాయి. ఇది ఎఫెసీ సంఘం. ఎఫెసీ సంఘం చాలా పెద్ద సంఘం. మనందరికీ ఒకవేళ చారిత్రాత్మకంగా గ్రహిస్తే ఎఫెసీలో చాలా మంది విగ్రహారాధికులు ఉంటారు. చాలా మంది చీకటి అనే దేవతలను పూజించేటటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అటువంటి వారి మధ్యలో అపోస్తలుడైన పౌలు వెళ్ళి సువార్త ప్రకటించి, క్రీస్తు యేసునందలి రక్షణను ప్రకటించి, వారిలో దేవుని యొక్క ఆత్మ ద్వారా దర్శించబడి మారు మనసు పొంది రక్షణ నొందిన వారి చేత ఒక సంఘాన్ని ఆయన స్థాపించాడు. ఈ ఎస్టాబ్లిష్డ్ ఏ చర్చ్ ఎఫెసస్. ఎఫెసస్ సంఘాన్ని స్థాపించడం అంటే మామూలు విషయం కాదు. అక్కడ వాళ్ళు మూర్ఖులు, ముష్కరులు, వాళ్ళు కఠినులు, విననోళ్ళని వారు. అటువంటి వారి మధ్యలో దేవుడు తన యొక్క దాసుని పంపి ఆయన ద్వారా సువార్తను ప్రకటింపజేసి కొన్ని ఆత్మల్ని క్రీస్తు కొరకు ఆయన నడిపించేటట్టుగా, రక్షించేటట్టుగా పౌలును దేవుడు వాడుకున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఎఫెసీ సంఘానికి రాస్తున్నటువంటి పత్రికలో, ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు ఒకటే పత్రిక రాస్తాడు. కొరింథీ 2 పత్రికలు, తెస్సలోనిక 2 పత్రికలు. కానీ ఎఫెసీ సంఘం మాత్రం ఒకటే పత్రిక, గలతీ సంఘం ఒకటే పత్రిక, తర్వాత ఫిలిప్పీ పత్రిక, ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక ఒకటే పత్రిక. అలాగా ఒకటే సారి రాయబడినటువంటి పత్రిక ద్వారా సంఘాన్ని ఆయన స్థిరపరిచాడు. మొదటి ప్రయాణంలో ఆయన సంఘాన్ని స్థాపించాడు. 2వ ప్రయాణంలో ఆయన సంఘాన్ని బలపరిచాడు. విశ్వాస సంఘాల్లో ఎక్కడ సంఘానికి ఏది అవసరమో అది ఆ సంఘాలకు టీచ్ చేశాడు. గలతీ సంఘంలో విశ్రాంతి దినమునకు సంబంధించినటువంటి అనేకమైన ప్రశ్నలు ఉంటే వాళ్లకు చెప్పాడు. గలతీ సంఘానికి విశ్రాంతి దినమునకు యేసే ప్రభు అయి ఉన్నాడు అనేటటువంటి మాటను అక్కడ చెప్తూ చాలా సార్లు విశ్రాంతి దినం సంబంధించినటువంటి ఆ యొక్క తప్పుడు అభిప్రాయాలను యేసుక్రీస్తునందు ఆయన పరిశుద్ధాత్మను పొంది ఆ యొక్క సంఘాన్ని సరిచేశాడు. అలాగా ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక, ఎఫెసీలకు రాయబడిన పత్రికలు ఆయా సంఘాల్లో ఉన్నటువంటి క్లిష్టమైన కొన్ని సమస్యలను బట్టి అపోస్తలుడైన పౌలు ఈ పత్రికలను రాశాడు. సో దట్ దే మే రెడ్, అవి చదవబడాలని, అవి సంఘానికి వినిపించబడాలని, సంఘము పౌలు చెప్పిన మాటలను బట్టి సరిదిద్దబడాలని చెప్పి అపోస్తలుడైన పౌలు కోరుకుంటూ ఈ పత్రికలను రాశాడు. ఈ పత్రికలు పరిశుద్ధ గ్రంథంలో చేర్చబడ్డాయంటే మామూలు విషయం కాదు. They were all ready to transform into the form of Christ.
క్రీస్తు యేసు యొక్క స్వారూప్యములోనికి మలచబట్టకు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. పౌలు ఒకసారి స్థాపించిపోయిన తర్వాత నువ్వెవరో మాకు అవసరం లేదు, ఇంకెవరైనా చెప్తే మేము వింటాం అనేది వాళ్ళు ఏర్పరచుకోలేదు. చాలాసార్లు ఆ మొదటి ఆదిమ సంఘంలోనే కలతలు మొదలైనవి. ఆ యొక్క మొదటి ఆదిమ సంఘంలోనే అనేకులు తప్పుడు అభిప్రాయాల చేత సంఘాలను పాడు చేయడానికి ప్రవేశించారు. రోమా సంఘానికి, గలతీ సంఘానికి, కొరింథీ సంఘానికి అనేక మంది వచ్చి ఆ సంఘంలోనే గలిబిలి లేపినటువంటి వాళ్ళు చాలా మంది ఆ నాటి కాలంలోనే కనబడ్డారు. నేటి కాలంలో ఉండటం అంత ఆశ్చర్యకరమేం కాదు. అటువంటి గలిబిలి నుంచి వారు దూరంగా ఉండాలని, క్రీస్తు యేసునందు వారు తమను తాము ప్రతిష్ఠించుకొని పరిశుద్ధులుగా జీవించాలని, క్రీస్తు యేసులో తమకిచ్చినటువంటి మహదైశ్వర్యాన్ని వారు కాపాడుకోవాలని అపోస్తలుడైన పౌలు ఈ యొక్క పత్రికలను అన్ని సంఘాలకు ఆయన రాశాడు. ఎఫెసీకి రాసినటువంటి పత్రికలో దయచేసి 5వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్య భాగాన్ని ఉదయకాలం మనం గమనిద్దాం. మీరు ప్రియులైన పిల్లలవని దేవుని పోలి నడుచుకొనుడి. దేవునికి వందనాలు. దేవుని పోలి నడుచుకొనుట. వాక్ అకార్డింగ్ టు యువర్ గాడ్. మీ దేవుడైన యెహోవా, మీ తండ్రి అయిన యెహోవా, మీ ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని బట్టి మీరు నడుచుకోవాలని అపోస్తలుడైన పౌలు పిలుస్తున్నాడు. దేవుని పోలి నడుచుకోనండి. డోంట్ వాక్ అకార్డింగ్ టు ద ఫెయిత్స్ ఆఫ్ దిస్ వరల్డ్. లోకంలో అనేకమైన నమ్మకాలు ఉన్నాయి, అనేకమైన మతాలు ఉన్నాయి, అనేకమైన పద్ధతులు ఉన్నాయి, అనేకమైన సంస్కారాలు ఉన్నాయి. వాటిని బట్టి కాకుండా మీరు దేవుని పోలి నడుచుకోనండి అని అపోస్తలుడైన పౌలు సంఘానికి చక్కగా ఉపదేశిస్తున్నాడు. దేవుని పోలి నడుచుకోవటం ఇట్స్ ఎ గుడ్ థింగ్. 2025 సంవత్సరంలో సంఘాలన్నీ కూడా, మనదే కాదు ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ కూడా ఎవరి పోలి నడుచుకోవాలి? దేవుని పోలి నడుచుకోవాలి. వాక్ అకార్డింగ్ టు యువర్ ఫాదర్. నీ తండ్రి అయిన దేవుని పోలి నడుచుకోనండి. గెట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హిమ్. ఆయన నుంచి మీరు పొందుకోనండి. ఏదైనా ఉపదేశమైనా, ఏదైనా దర్శనమైనా, ఏదైనా భావమైనా మీరు తండ్రి నుంచి మీరు అందుకొని మీరు ఆయనను పోలి నడుచుకోవాలని అపోస్తలుడైన పౌలు పిలుస్తున్నాడు. వై? ఎందుకు అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఈ విషయాన్ని చెప్తున్నాడు? ఎఫెసీకి మాత్రమే కాకుండా నేను మనకు కూడా ఎందుకు చెప్తున్నాడు? మనకు మాత్రమే కాకుండా సార్వత్రిక సంఘానికి అంతటి కూడా అపోస్తలుడైన పౌలు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, వీఆర్ ఇన్ ఏ కన్ఫ్యూజ్డ్ వరల్డ్. ఒక గందరగోళం ఉన్నటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం. గందరగోళ పరిచేటటువంటి ప్రజల మధ్యలో మనం ఉన్నాం. మనం విశ్వాసానికి అంతరాయం కలిగించే ప్రజల మధ్యలో ఉన్నాం. విశ్వాసానికి ప్రమాదం కలిగించే మన ప్రజల మధ్యలోనే మనం ఉన్నాం. కాబట్టి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, బీ ప్రేయర్ఫుల్. మీరు ఎప్పుడు ప్రార్థనా పరంగా ఉండండి. మీరు ఎప్పుడు వాక్యం చదువుతున్న వారుగా ఉండండి. మీరు ఎప్పుడు దేవుని యొక్క పిల్లలమై ఉన్నామని జ్ఞాపకం చేత మీరు బ్రతకండి అని అపోస్తలుడైన పౌలు పిలుస్తున్నాడు. మనందరికీ తెలుసు, యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం పలుమార్లు చదువుకుంటాం. అనేక సార్లు మనం దాన్ని కంఠత వాక్యం కూడా మనం చెప్పుకున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తను ఎందరు అంగీకరించులో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఇచ్చిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వై షుడ్ వి వాక్ అకార్డింగ్ టు గాడ్? దేవుని పోలి ఎందుకు నడుచుకోవాలంటే, నంబర్ 1, మీరు దేవుని పిల్లలు కాబట్టి. దేవుని పిల్లలు దేవుని పోలి నడుచుకోవాలి. అన్ని జనులను బట్టి నడుచుకుంటారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న పద్ధతులను బట్టి, వారికి ఉన్నటువంటి అలవాట్లను బట్టి వాళ్ళు నడుచుకుంటారు. అయితే మీరు క్రీస్తు యేసునందు రక్షణ పొందిన మీరు దేవుని పిల్లలు. యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లలు అయి ఉంటున్నారు. యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మీరు దేవుని పిల్లలయ్యారు. ఎలా అయ్యారు? ఆయనను అంగీకరించటం ద్వారా, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించటం ద్వారా మీరు దేవుని పిల్లలు అయ్యారు. ఇక్కడ చాలా ప్రమాదాలు ఉంటాయి. ఆయా బయట నుంచి వచ్చే బోధల్లో ఏముంటుందంటే, మీరే అంగీకరించకున్నారని మీరు దేవుని పిల్లలే అని చెప్పేటటువంటి ప్రమాదకరమైన వార్తలు కూడా వస్తున్నాయి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంగీకరించిన వారే దేవుని పిల్లలు.
అంగీకరించని వారే దేవుని పిల్లలు. అంగీకరించని వారు దేవుని చేత అంగీకరించబడరు. గాడ్ డస్ నాట్ యాక్సెప్ట్ దోస్ హూ డిడ్ నాట్ యాక్సెప్ట్ హిమ్. ఆయనను అంగీకరించని వారిని దేవుడు తన ప్రజలుగా అంగీకరించలేదు. ఇది ప్రపంచానికంతటికి ఇచ్చినటువంటి గొప్ప శుభవార్త. అంతవరకు ఎవరు దేవుని పిల్లలు? అంతవరకు ఎవరు దేవుడు ఎన్నుకున్న జనాంగం? అంతవరకు దేవుడు నడిపించిన ప్రజలెవరు? ఇశ్రాయేలీ. అబ్రహాము సంతతిని దేవుడు ఏర్పరచుకున్నాడు, ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. వారిని తన జనాంగంగా ఆయన ప్రకటించాడు. ఎక్కడ పోయినా ఆ ప్రజలకు ఆయన తోడుంటానని వాగ్దానం చేశాడు. అవి వాగ్దానాలు మనం తీసుకొని మనకు కూడా ఉన్నాయని మనం నమ్ముతున్నాం. ఎలాగా? క్రీస్తు యేసునందు మనము అంగీకరించబడ్డాము. క్రీస్తు యేసు ద్వారా దేవుడు మనల్ని తనకు పిల్లలుగా అంగీకరించాడు. మనం క్రీస్తుని అంగీకరించినందుకు క్రీస్తు యేసునందు దేవుడు మనల్ని తనకు పిల్లలుగా అంగీకరించుంటున్నాడు. అపోస్తలుడైన పౌలు చెప్పాడు, మనం దత్తపుత్రులమని చెప్పాడు. వీఆర్ నాట్ బోర్న్ టు ఇజ్రాయెల్. ఇశ్రాయేలుకు సంతతి మనం కాము, కానీ మనం దత్తపుత్రులం. అన్ని జనముల నుంచి క్రీస్తు యేసునందు రక్షణ పొంది ఆయనను అంగీకరించడం ద్వారా, ఆ వెలుగులోనికి రావటం ద్వారా తండ్రి యొక్క పిల్లలముగా చేయబడి మనము కూడా దేవుని పిల్లలతో ఇశ్రాయేలుతో స్వాస్థ్యాన్ని అనుభవించడానికి దేవుడు ఏర్పరిచాడు. హెబ్రీయులకు రాయబడిన పత్రిక చూడండి, ఎంత బాగుంటుంది. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం 39-40 వచనాలు. వీరందరూ అంటే ఎవరు? పైన ఇవ్వబడినటువంటి వాళ్ళంతా. ఎక్కడి నుంచి? అక్కడ హెబెల్ కా నుంచి రాసుకుంటూ వచ్చాడు. హెబెలు, అబ్రహాము, మోషే అందరి గురించి రాసుకుంటూ వచ్చి 39వ వచనం, హెబ్రీ 11:39 ఏమంటారంటే, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణము కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను కనుక వీరు వాగ్దాన ఫలమును అనుభవింపలేదు. డు యు సీ దట్ హౌ ప్రెషియస్ వి ఆర్. ఎంత దేవుడు మనల్ని చాలా ప్రత్యేకంగా ఎంచుకున్నాడు. వీరు మనం లేకుండా సంపూర్ణుడు గారంట. అబ్రహాం విశ్వాసం మనకుందా? లేదు. మోషే ఏర్పాటు మనకుందా? లేదు. దావీదు పిలుపు నీకు నాకుందా? లేదు. దానియేలు లాంటి ప్రార్థనా జీవితం మనకుందా? లేదు. నీతిమంతులైనటువంటి ఆనాడు పరిశుద్ధ గ్రంథంలో రచించబడిన దైవజనుల యొక్క జీవితాలు మనకు లేకున్నా క్రీస్తు యేసునందు మనము రక్షణ పొందాం. క్రీస్తు యేసునందు దేవుని పిల్లలుగా చేయబడ్డాం. కాబట్టి మనము లేకుండా అంటున్నాడు, వీరు అందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా వాళ్ళు సంపూర్ణులు గారంట. మనము లేకుండా వాళ్ళు సంపూర్ణులు గారు. ఒకసారి నేను కాలేజీలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ కాలేజీలో ఇంకొక ఇంగ్లీష్ లెక్చరర్, ఆయన అన్ని పైసలన్నీ చిల్లరంతా జమ చేసిండు. చిల్లరంతా జమ చేసి మేము ఒక కూర్చొని మాట్లాడుకుంటూ కూర్చున్నప్పుడు ఆ చిల్లరంతా ముందరేసి లెక్క పెడుతున్నాడు. మొత్తం లెక్క పెడితే 97 రూపాయలు. 97 రూపాయలు అయినాయి. 97 రూపాయలు అయితే మా ఫ్రెండ్ ఇంకొకటి ఏం చేశాడంటే ఒక 3 రూపాయలు యాడ్ చేసిండు. దానికి ఏనాయినాయి? 100 రూపాయలు అయినాయి. 100 రూపాయలు అయినాక ఏమంటున్నాడు తెలుసా? 100 రూపాయలు నా వెంటాడు. ఈ 100 రూపాయలు నా వెంటాడు. నేను 3 రూపాయలు వేయకుంటే ఇది 100 యానే కాదు. కాబట్టి నేను 3 రూపాయలు వేశాను కాబట్టి నీవు 97 రూపాయలు నీ దగ్గర ఉన్నా నా 3 రూపాయల ద్వారా నీది 100 రూపాయలు అయింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము లేకుండా ఈ విశ్వాస వీరులందరూ కూడా సంపూర్ణులు కారని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. హౌ బ్లెస్డ్ వి ఆర్. మంచోళ్ళమని కాదు, చెత్త చెదారమైన మనల్ని కూడా పట్టుకొచ్చాడు. పెంట కుప్పల మీద ఉన్న మనల్ని పట్టుకొచ్చాడు. ఆ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన మనల్ని పట్టుకొచ్చాడు. అందరిని పట్టుకొచ్చి క్రీస్తు యేసునందు రక్షణ అనుగ్రహించి మనకు తన యొక్క నీతి వస్త్రాన్ని ధరింపజేసి, తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? అయ్యో పందుల దగ్గర పొట్టు తింటున్నాడు. పందుల వాసన, మనిషి వస్తే పందుల వాసన.
పందుల దగ్గర ఎన్ని రోజులైందో స్నానం లేక, ఎన్ని రోజులైందో తిండి లేక, ఎన్ని రోజులైందో పందుల పొట్టు తినాలని ఆశిస్తూ అటువంటి వాడిని తీసుకొని వచ్చి మనల్ని తండ్రి తను ఆలింగనం చేసుకొని ఇంట్లోనికి తీసుకొని పోయి మనకు ఉన్నటువంటి ఆ చెడ్డ వస్త్రాలను విప్పేసి మంచిగా స్నానం చేయించి ప్రశస్తమైన వస్త్రాలను ధరింపచేసి ఉంగరాన్ని తొడిగి చెప్పులు తొడిగి మన కొరకు ఒక పెద్ద విందు చేస్తున్నాడు. హల్లెలూయా. తండ్రి ఏమంటున్నాడు? ఈ రెండవ కొడుకు లేకుండా నేను సంపూర్ణుని కానంటున్నాడు. మనమందరం కూడా సెకండ్ సన్స్, రెండవ కుమారులం. ఎంచబడిన కుమారుడు ఎవరు? పెద్దవాడు. ఇశ్రాయేలుకు కోపం. మనం అన్యజనులందరూ దేవుని యొద్దకు వస్తున్నారంటే వాళ్ళకి ఇష్టం లేదు. మేమే ఎంచబడిన జనాంగం, మేమే పరిశుద్ధులం, మాకే యెహోవా దేవుడు అని చెప్పుకుంటారు. అయితే ప్రభు అయిన క్రీస్తులో మనమందరం కూడా విడుదల పొందిన వారమై మనము రెండవ కుమారుని వలె మనం కడగబడి విమోచించబడి ప్రశస్తమైన నీతి వస్త్రాలను ధరింపజేసుకుని దేవుడు తన యొక్క స్వాస్థ్యంగా మనల్ని చేశాడు. హల్లెలూయా. వాట్ ఏ బ్లెస్డ్ పీపుల్ వి ఆర్. ఇప్పుడు మనం బ్లెస్డ్. అప్పుడు మనంతటి కర్సుడు పీపుల్ వేరుకలు లేరు. శాపగ్రస్తులు మనం చెడిపోయి పడిపోయినటువంటి మనల్ని క్రీస్తు యేసు రక్షణ అనుగ్రహించి ఆయన తన యొక్క స్వాస్థ్యంగా చేశాడు. ఈ వచనాన్ని మీరు అండర్లైన్ చేసుకోవాలి. మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తం అంటాడు. మనము లేకుండా దే ఆర్ నాట్ ఫుల్. 3 రూపాయలు లేకుంటే ఆ 97 రూపాయలు 100 కావు కదా. 3 రూపాయలు ఉంటేనే అది 100 అవుతుంది. అలాగా విశ్వాసంలోనికి నడిపించబడిన అన్యజనులమైన మనం, క్రీస్తు యేసునందు అంగీకరించబడిన మనం, క్రీస్తు యేసు ద్వారా ఆ యొక్క తండ్రి యొక్క సన్నిధికి సమీపించగలిగిన ధైర్యం పొందిన మనము లేకుండా వారు సంపూర్ణులు కారు. కాబట్టి చూడండి ఏమంటాడు? దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచాను. ఎప్పుడు సిద్ధపరిచాడు? మలాకి గ్రంథం అయినాక ఆయన ఆలోచన చేయలేదు. ఆయన జగత్తు పునాది వేయబడక ముందే ఆయన దయా సంకల్పంలో మనల్ని ఏర్పరచుకున్నాడు. He knows man will fall, man will go astray, man will get separated, and his chosen people will be restricting to themselves, and he knows that the people, heathen won't be saved. అన్యజనులకు రక్షణ ఉండదు. కాబట్టి అన్యజనులందరూ కూడా క్రీస్తు యేసునందు రక్షణ పొందడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు, శ్రేష్టమైన దానిని అనుగ్రహించాడు. మనమందరం గుడ్ ఫ్రైడే, ఈస్టర్ మనం సెలబ్రేట్ చేస్తాం కదా. ఆ పండుగల సంగతి ఏందో కానీ క్రీస్తు మరణించినది, క్రీస్తు తిరిగి లేచింది. క్రీస్తు మరణించిన దినం, క్రీస్తు తిరిగి లేచిన ఆ యొక్క దినం మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా. వాట్ వాజ్ జీసస్ డూయింగ్ ఆన్ సాటర్డే? శనివారం రోజు క్రీస్తు ఏం చేస్తున్నాడు? ఆ విశ్రాంతి దినం ముందు క్రీస్తు ఏం చేస్తున్నాడు? ఆయన పాతాళమునకు దిగిపోయి చెరగా పట్టుకొని తండ్రి యొద్దకు ఆయన తీసుకుని వెళ్ళాడు. వీరందరూ కూడా పరదేశంలో ఉంచబడ్డారు. ఆ రెండవ దొంగతో క్రీస్తు చేసేమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరలోకానికి వస్తావు అన్నాడా? పరదేశంలో ఉంటాడు. పరదేశ్, ప్యారడైజ్, వేర్ రక్షణ పొందినటువంటి వాళ్ళు దేవుని యందు తమ యొక్క భక్తి జీవితాన్ని కొనసాగించినటువంటి వాళ్ళు ఆ పరదేశంలో ఉంచబడ్డారు. అన్యజనులైనా సరే, యోబు మొదలుకొని నాడు చివరి వ్యక్తి అయినటువంటి ఈ యొక్క రెండవ దొంగ వరకు కూడా దే వర్ పుట్ ఇన్ ప్యారడైజ్, పరదేశంలో ఉంటాడు. క్రీస్తు యేసు ఆయన మరణించి తిరిగి లేచినప్పుడు ఆ ఆత్మలన్నింటి కూడా ఆయన తనతో కూడా పరలోకానికి కొనిపోయాడు. దేవునికి వందనాలు. ఆయన సన్నిధిలో ఆయన వాటిని ఇచ్చాడు. దేవునికి వందనాలు. సో వీఆర్ ఆల్ మనం ఆ హోప్ తోటి జీవిస్తున్నాం, ఆ యొక్క నిరీక్షణతో మనం జీవిస్తున్నాం. క్రీస్తు లేపబడని ఎడల మన విశ్వాసము వ్యర్థమే అంటాడు 1 కొరింథీ 15వ అధ్యాయంలో. క్రీస్తు లేపబడ్డాడు. ఆయన లేపబడడానికి, ఆయన లేవటానికి ఆ ఉద్దేశం ఏంటంటే దట్ we all will rise. మనమందరం కూడా తిరిగి లేవాలి. క్రీస్తు జన్మించడానికి కారణం ఏంటంటే మనమందరం కూడా క్రొత్తగా జన్మించాలి. క్రీస్తు మరణించడానికి కారణం ఏంటంటే మనందరం కూడా క్రీస్తులో మరణించాలి. క్రీస్తు తిరిగి లేవటానికి
కారణం ఏంటంటే మనందరం కూడా క్రీస్తు యేసులో లేపబడటానికి సిద్ధంగా ఉండాలి. యేసు పరలోకానికి ఆరోహణం అయిపోయాడు, ఆయన తిరిగి రానే ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు మనందరం కూడా ఆయనతో కూడా ఎత్తబడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, వాట్ ఎ బ్లెస్డ్ హోప్. అనే జనులందరికీ కూడా, ప్రపంచంలో అందరికీ కూడా దేవుడి యొక్క విశ్వాసాన్ని అనుగ్రహించాడు. చాలా మందికి లేదు, విశ్వాసం లేదు. అనేకమైనటువంటి ఈ యొక్క మతాల్లో మనుషులు చనిపోతే ఏమైతుందో తెలియనటువంటి భావాల్లో మనుషులు బ్రతుకుతున్నారు. నో ఆన్సర్, నో ఎవిడెన్స్. చెప్తారు ఏదో ఒకటి, పండితులు శాస్త్రులు ఏదో ఒకటి చెప్తా ఉంటారు. లేదు మనకు అట్లయితే, మన ఆత్మలు ఇట్లయితాయి, మన ఎవిడెన్స్, సాక్ష్యం కావాలి. మనకు ఒక సాక్ష్యం ఉంది. హల్లెలూయా. ఏముంది మన దగ్గర? పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ప్రతిరోజు చదవటానికి మనకొక సాక్ష్యం ఉంది, ఎవిడెన్స్. నమ్మకాలు కావు, నమ్మకాలు చాలా ఉంటాయి. కింద పడితే దెబ్బతుంది, కింద పడితే బెనుకుతుంది, ఈ నమ్మకాలు ఇవన్నీ నమ్మడం. కానీ సాక్షిభూతంగా ఉన్నటువంటిది, నీవు నమ్మటానికి ఆధారమైనటువంటిది దేవుని యొక్క వాక్యం. మనం వాక్యాన్ని బట్టి నమ్ముతున్నాం, వాక్యం మనతో చెప్పిందే నమ్ముతున్నాం. వాక్యం వెలుపట ఉన్నదాన్ని మనం నమ్మటం లేదు. సోలో స్క్రిప్చరా అంటారు దీన్ని, రాసుకోండి కావలిస్తే. సోలో స్క్రిప్చరా. సోలో అంటే ఒకటే, స్క్రిప్చరా అంటే వాక్యము. లేఖనముల ఆధారంగానే. ఎవరి కథలు నమ్మకండి. ఎవరి కథలను బట్టి మనము దేవుని యొద్దకు రాలేదు. ఎవరో ఒక ఆయన చనిపోయి పరలోకానికి పోయి నరకం ఎట్లుంటుందో చూసి వచ్చిందంట అని ఒక ఆయన చెప్తే ఇంకొక ఆయనకు రక్షణ వస్తుందంట. అట్లా తప్ప ఇది కూడా. వీఆర్ నాట్ సేవ్డ్ బై డ్రీమ్స్. ఒకరి దర్శనాలను బట్టి, కళలను బట్టి మనం క్రీస్తు యొద్దకు వస్తే ఇంకొకరి దర్శనాలను బట్టి మనం మళ్ళీ దూరం వెళ్ళిపోతాం. వానికేం దర్శనం వస్తుంది? వాడు నరకానికి, నరకం నుంచి స్వర్గానికి పోయినట్టు కాగా వచ్చింటుంది. ఇంకా అది ఇంటి ఏమవుతుంది? దీన్ని బట్టేమో క్రీస్తు దగ్గరికి వచ్చావు, దాన్ని బట్టేమో క్రీస్తు నుంచి దూరంగా పోతున్నావు. సో సోలో స్క్రిప్చరా, వాక్య ఆధారంగానే మన విశ్వాసం, వాక్యాధారమే. సో మనుషులను బట్టి మన విశ్వాసం మారకూడదంటే వాక్యమునే ఆధారం చేసుకోవాలి. We live on the word of God. వాక్యాన్ని బట్టే మనం బ్రతుకుతున్నాం, వాక్యాన్ని బట్టే మనం జీవిస్తున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు? మరి శ్రేష్టమైనటువంటి ఆ యొక్క బహుమానాన్ని యేసుక్రీస్తు మన కొరకు సిద్ధం చేశాడు. సో జీసస్ ప్రిపేర్డ్ us such a valuable thing. నేను చెప్పే కథ కాదు, బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్పిన మాటను బట్టి క్రీస్తు యేసు యొద్దకు మనం వస్తున్నాం. దయచేసి మళ్ళీ రండి, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం. దేవుని పోలి నడుచుకొనుట. నంబర్ 1, మొదటిది ఏం చూసుకున్నాం? దేవుని పిల్లలం కాబట్టి దేవుని పోలి నడుచుకోవాలి. మనకు ఆ DNA లక్షణాలు ఉండాలి అంటారు కదా. ఒక తల్లిదండ్రులకు జన్మించిన ఒక కుమారుడు అని ఎట్లా తెలుస్తుంది? ద ఫైనల్ టెస్ట్ ఈస్ DNA టెస్ట్. ఆ DNA టెస్ట్ని బట్టి ఆ వ్యక్తి ఫలానా తల్లిదండ్రులకు జన్మించినటువంటి వాడు అని తెలుస్తుంది. మనకు ఆత్మీయంగా DNA టెస్ట్ చేయబడితే మనము దేవుని పిల్లలమని తెలవాలి. ఈ లోకం చూడగలగాలి, లోకానికి పరిచయం కాగలగాలి. నేను ఒక ఆయన గురించి 1-2 సార్లు చెప్పాను. నేను ఈ ఆపరేషన్ థియేటర్లోనికి పోయేటప్పుడు అనస్థీషియా ఇస్తారు. అనస్థీషియా, సెడేషన్, అనస్థీషియా ఇస్తారు. అనస్థీషియన్ ఆయన అనస్థీషియాకు ముందు చెప్పాడట, నీకు అనస్థీషియా ఇస్తున్నాము అని చెప్పి ఆ వ్యక్తి ఉల్లాసంగా ఉండే మాటలు మాట్లాడిస్తారు. లోపలికి తీసుకుపోయేటప్పుడు ఏ విషయంలో ఉల్లాసంగా ఉంటాడు? క్రికెట్ గురించి మాట్లాడితే ఉల్లాసంగా ఉంటాడా, లేకుంటే పాలిటిక్స్ గురించి మాట్లాడితే ఉల్లాసంగా ఉంటాడా? నీకేది ఇష్టం ఉంటుంది. వాళ్ళకి ఏమనుకోరు. సినిమాల గురించి మాట్లాడితే ఉల్లాసంగా ఉంటారు, సినిమాల గురించి మాట్లాడతారు. అట్లా ఈ వ్యక్తిని థియేటర్లోనికి తీసుకుపోకముందు ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తి చెప్తున్నాడట, ఏం చెప్తున్నాడో తెలుసా? యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రంలో ఆనందించువాడు ధన్యుడు అని చెప్తున్నాడు. అయితే ఆ అనస్థీషియన్, ఆ డాక్టర్స్ కనిపించిందంట, మేబీ
ఈయన ఎవరో క్రైస్తవుడు ఉన్నాడు, ఈయనకి ఇంత వాక్యం కొంచెం తెలిసినట్టుంది, అట్లా నా దేవుడు ఏం చెప్పాడు చెప్పండి అంటే ఇంకా అదే చెప్తా ఉన్నాడు. మెల్లిమెల్లిగా ఈ వెంట ఇంటూ ఆ యొక్క అనస్థీషియా నుంచి ఆ స్టేజ్లోనికి వెళ్ళిపోయాడు. అన్కాన్షియస్ స్టేజ్లోనికి వెళ్ళిపోయి మాట్లాడుతూనే ఉన్నాడట. ఆయన మాట్లాడుతూ 119వ కీర్తనలో ఉన్న వచనాలన్నీ ఉల్టా పుల్టా చెప్తున్నాడు. ఇక్కడిది అక్కడ, అక్కడిది ఇక్కడ, అవే చెప్తున్నాడు, వేరే కథలు చెప్తలేడు. ఆ సాక్ష్యాన్ని బట్టి ఆ అనస్థీషియన్ డాక్టర్ రక్షణలోకి వచ్చాడు. హల్లెలూయా. నాకు అప్పుడు భయమైంది, నాకు అనస్థీషియా ఇస్తే నేనేం మాట్లాడుతున్నాను? పాలిటిక్స్ గురించి మాట్లాడతానా, క్రికెట్ గురించి మాట్లాడతానా? క్రికెట్ గురించి అసలు మాట్లాడు, నాకే పెద్ద క్రికెట్ గురించి తెలియదు. ఏం మాట్లాడతాం? మనుషుల భావాల గురించి మాట్లాడతామా? మనం ఏది మాట్లాడితే అది మాట్లాడిస్తారంట. నీకు ఎవరిపైనా కానీ కోపం ఉందనుకో, ఎట్లను చూడు అని ఇటువంటి మాట్లాడు, అవే మాట్లాడిస్తున్నాయి. ఎందుకంటే నిన్ను ఉల్లాసంగా ఉంచితేనే వాళ్ళకు ఆపరేషన్ ఈజీగా అవుతుంది. కాబట్టి నువ్వేది మాట్లాడితే దాన్ని మాట్లాడిస్తారంట. ఆ వ్యక్తి థియేటర్లోకి వెళ్ళి కూడా 119వ కీర్తన చెప్తున్నాడంటే బైబిల్లోంచి ఇక్కడిదక్కడ ఆ వచనం చెప్తాడు, ఈ వచనం చెప్తాడు. అన్కాన్షియస్ స్టేజ్ లో ఈ స్పీకింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనం అటువంటి వాక్యం మనలో ఉందా? దేవుని పిల్లలమైతిమా. ఎవరి డిఎన్ఏ ఉండాలి మన లోపల? ఆ జీవం గల దేవుని డిఎన్ఏ ఉండాలి. ప్రార్థన చేద్దామమ్మా అంటే ఆపరేషన్ కోసం ప్రార్థన చేయకండి, అనస్థీషియా కోసం ప్రార్థన చేయకండి. వాక్యం అట్లా నీ హృదయంలో ఉండాలి. నీ అనునిత్యము నీ ప్రార్థన, నీ యొక్క ధ్యానము, నీ యొక్క ఏమంటారు జీవితము ఈ యొక్క ప్రభు అయిన క్రీస్తుకు సమీపంగా ఉంటే యూ కెన్ హ్యావ్ దట్. ఆ అనస్థీషియన్ చెప్పాడు, నేను కలుసుకున్న అనస్థీషియన్, ఆయన అంటాడు, సార్ చాలా మందిని అనస్థీషియా ఇచ్చిన, చాలా మంది ఆ అనస్థీషియా స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత చెడ్డ మాటలు మాట్లాడతారు, బూతులు మాట్లాడతారు, ఏమేమో తిడతారు, ఏవందో ఒకరి కోపం తీసుకొచ్చి వాడిని తిడతానే ఉంటారు. ఇంకా తిట్టని, మాకైతే ఆపరేషన్ సక్సెస్ఫుల్ కావాలి కాబట్టి తినిపిస్తూనే ఉంటాము. అయితే ఈ వ్యక్తి మాత్రం బైబిల్ చెప్తున్నాడు, అయితే ఈ బైబిల్లో ఏందో ఉంది అని నేను బైబిల్ చదివినా, బైబిల్ చదివి ఆ బైబిల్ను బట్టి నేను రక్షణ పొందిన. హల్లెలూయా. సోలా స్క్రిప్చరా అంటే వాక్యమే ఆధారం. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవుల యొక్క జీవితానికి ఆధారం వాక్యం. దేవునికి వందనాలు. రెండవది చూద్దాం. దేవుని పోలి నడుచుకోవటానికి రెండవ కారణం 2వ వచనంలో ఉంది, క్రీస్తు మిమ్మును ప్రేమించాడు. హల్లెలూయా. యేసు మనల్ని ప్రేమించాడు. క్రీస్తు ప్రేమ మనలో నిలిచి ఉంటే దేవుని పిల్లలంగా మనము ఈ లోకమందు బ్రతుకుతాం. వాక్యం మనలో నిలిచి ఉండాలి. రెండవది, క్రీస్తు యొక్క ప్రేమ మన లోపల నిలిచి ఉండాలి. క్రీస్తు ప్రేమ అమ్మా మనం జీవితం అంతా ధ్యానించుకుంటూ పోయినా ఇంకా మనకు అర్థం కాదు. దాట్ వాస్ట్ లవ్, ఆ గొప్ప ప్రేమ మనకు అర్థం కాదు. కొంతమందిని చూస్తే వారి ప్రేమ నాకు అర్థం కాలేదు. మదర్ తెరిసా దగ్గరికి పోయిన శూన్యకే, మదర్ తెరిసా దగ్గరికి మా కాలేజీ అంతా స్టూడెంట్స్ అంతా శూన్యకి పోతే ఆమెను చూడాలంటే 7 రోజులు పనిచేయాలన్నట. 7 రోజులు పనిచేసి 7వ రోజు ఆమె దర్శనం వస్తుందంట. ఆమె శూన్యకే 7 రోజులు పనిచేయాలి. పనే కదా చేస్తాం, ఏముంది, పిల్లలు కాలేజీ పిల్లలు చేస్తామని పోయినాం. మమ్మల్ని తీసుకుపోయి మురికివాడలు ఇడిచిపెట్టిండు. కంపు కంపు, రోత, గలీసు, వాసన, కుళ్ళు, వాళ్ళ మధ్యలో తిరిగి మేము వాళ్లకు మందులు ఇవ్వాలి, ఆ పిల్లలను అడగాలి. మేము కలరా వచ్చింది, వాంతులు చేసుకున్నారు, మేము చేయాలి. అమ్మో ఇది మేము చేస్తావా? దేవుని ప్రేమ లేదు, మస్తు మాట్లాడతావు, ఈ పని మేము చేస్తావా? చేయాలి. మదర్ తెరిసా చూడు, నీకునే అన్ని పనులు చేయాల్సి వస్తే నీ క్రీస్తు యేసుని చూడాలంటే నువ్వు ఎన్ని పనులు చేయాలి? పనులను బట్టి ప్రభు మనల్ని పిలవలేదు, కానీ ఆ ప్రేమ మనలో ఉండాలి. ఆ ప్రేమ మనలో ఉండాలి. 5వ రోజేమో ఒక వ్యాన్ వచ్చింది, తెల్ల వ్యాన్ వచ్చింది. అందరు వచ్చి మదర్ వచ్చింది అంటే అయిపోయింది, 4 రోజులు మస్తు అయిపోయింది, 5వ రోజు ఆమెను చూసి పోదాం కానీ మేము అనుకున్నాం. ఆమె చూద్దామని మేము నిలబడితే డోర్ తెరిచారు. ఒక 5-6 మంది గబగబా దిగిండ్రు. తెల్ల చీర, ఏమంటారు నీల పంచు అది వేసుకొని గబగబా దిగిండ్రు. దాంట్లో ఒక ఆమె పెద్ద మనిషి దిగింది. ఆమె మదర్ తెరిసా. ఓకే, దూరం చూస్తున్నాం. ఆ 5-6 మంది 5-6 గుడిసెల్లోకి దిగిండ్రు.
5-6 మంది పిల్లల్ని తమ చీరలో ఒళ్ళల్లో వేసుకున్నారు, తీసుకొని మళ్ళీ వ్యానికి వెళ్ళిపోయారు. మురికి చేసుకున్నారమ్మా, కంపు చేసుకున్నారు. ఇట్లా తీసి చీరలు వేసుకొని చీరలు పట్టుకొని పోతున్నారు వాళ్ళు. ఇట్లా మంచిగా మనం మంచిగా బొకేను పట్టుకుంటాం చూడ, అట్లా వాంతులు చేసుకొని అంత గబ్బు చేసుకున్నటువంటి ఆ పిల్లల్ని తమ ఒళ్ళో పెట్టుకొని గబగబా ఆ యొక్క వ్యాన్ ఎక్కేసి వెళ్ళిపోతున్నారు. క్రీస్తు ప్రేమ అమ్మో, ఇది మామూలు కాదు. హల్లెలూయా. మనం కూడా అంత గబ్బు చేసుకున్నాం, భౌతికంగా కాదు. ఏమన్నాడు ఎఫెసీ పత్రికలో? మన అపరాధముల చేతను, 2వ వచనం చూడండి, ఎఫెసీ 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చాము. అసలు వీఆర్ డెడ్. మనం చచ్చిపోయిన వాళ్ళం. చచ్చిపోయిన శవాన్ని ముట్టుకుంటారా? మనోళ్ళ శవాన్ని ముట్టుకోనికనే వెనక్కి ముందరికి వెళ్తారు. చచ్చి అపరాధముల చేతను పాపముల చేతను చచ్చి కంపు కొడుతున్నాం. ఆ చిన్న బిడ్డలు, చంటి బిడ్డలు మురికి చేసుకుంటేనే ముట్టుకోనికి వెనక్కి ముందరికి అవుతున్న మన మనసులు చచ్చిన మనల్ని బ్రతికించటానికి క్రీస్తు లోకానికి వచ్చాడు. వాట్ ఏ లవ్! ఏసే ఎందుకు? యూ షుడ్ హ్యావ్ ది ఆన్సర్. చచ్చిన నన్ను బ్రతికించాడు. మతాలను విడిచిపెట్టు, నీ మతం ఓకే, నీ మతం ఓకే, అన్ని మతాలోకి, కానీ చచ్చిన నన్ను బ్రతికించాడు. దాంట్లో గ్రీకు మాటలో రాయబడినటువంటి ఆ పదం యొక్క అర్థం ఏంటంటే, కంపు కొడుతున్న శరీరాలను క్రీస్తు లేపాడు. ఒక 3-4 అవర్స్ అయిన తర్వాత డెడ్ బాడీస్ గెట్స్ డికంపోజ్, పాడైపోతూ ఉంటాయి, శరీరాలు డికంపోజ్ అయిపోతూ ఉంటాయి. మనోళ్ళు ఇంకొకటే ప్రార్థన చేస్తుంటారు, ఒకటే సాక్ష్యాలు చెప్తుంటారు, ఒకటే వాక్యం చెప్తుంటారు. నేను అనేది ఎంత తొందరగా తీసుకుపోయి అంత తొందరగా సమాధి చేస్తే వాళ్ళు మంచిగా భూస్థాపన చేయబడిన వాళ్ళు అవుతారు, గౌరవంగా భూస్థాపన చేయబడిన వాళ్ళు అవుతారు. దినాలు పెట్టుకుంటే ఆ బాడీ అంతా లోపల మొత్తం కొలాప్స్ అయిపోతుంది, పాడైపోయి ఉంటుంది. అటువంటి పాడైపోయినటువంటి బాడీస్ ను వీళ్ళు పాటలు పాడుతూ ఉంటారు, వాకింగ్ చెప్తారు. ఇంకా డెడ్ బాడీస్కే వాకింగ్ చెప్తుంటారు. ఇంకా అది డెడ్ బాడీ, డెటోలు డెడ్ బాడీ వింటనే ఉంటాం. వీ డోంట్ నో ద కండిషన్ ఆఫ్ ది కార్ప్స్. ఆ యొక్క శవం యొక్క పరిస్థితి ఎవరు అర్థం చేసుకోరు. నేను ప్రతి చోట తొందరగా చేస్తుంటా, తొందరగా వాక్యము, నాకు ఏదైనా వాక్యం ఇస్తే 10-15 నిమిషాలు నేను ముగిచ్చేస్తాను. ఎవరైనా ఒకరే వాక్యం చెప్పాలని చెప్తారు, పర్లేదు ఎంతమంది వచ్చినా ఎవరు వాక్యం చెప్తారు? ఆయన ఒక్కడే వాక్యం చెప్తాడు, మిగతా వాళ్ళు ఎవరు వాక్యం చెప్పకండి. 2-3 ప్రార్థన తొందరగా తీసుకొని పోవాలి, మర్యాదగా చేయాలి. బాడీ అంతా పాడైపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, పాడైపోయినటువంటి కంపు శరీరాలను ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి లేపాడు. హల్లెలూయా. చచ్చిన మమ్మును లేపుతాడు. హల్లెలూయా. పడతాం కదా, ఏమని పడతాం? మరణ భయము లేదు మనకిక, పాప భారం మనకు లేదు. సావంటే భయపడరాదు, ఎందుకు? క్రీస్తు యేసునందు తిరిగి లేపబడ్డాం. దేవుని పిల్లలమైన మనము క్రీస్తు యొక్క ప్రేమను మనం కలిగి లోకమందు జీవించడానికి ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. క్రీస్తు మనల్ని ప్రేమించాడు. వై షుడ్ వి లవ్? ఎందుకు నువ్వు ప్రేమించాలి? మనం ప్రేమిస్తలేము. మంచి కూర్చొని ఒక పేపర్ మీద రాసుకోండి, మీ ప్రేమ ఎంత విశాలంగా ఉంది, మీ ప్రేమలో మీరు ద్వేషించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు రాసుకోండి. ఓ యూ నెవర్ క్వాలిఫై. మైనస్ మార్కులు ఎక్కువ పడతాయి, తెలుసు కదా. ఎగ్జామ్ రాస్తేనంట కొన్ని ఎగ్జామ్స్లో ఒక్క తప్పు రాస్తే -3 మార్కులు, 2 మార్కులు మైనస్ అవుతాయి. మైనస్ మార్క్స్ పడుతున్నాయి. మన భక్తి, మన పాటలు, మన కానుకలు, మన ప్రసంగాలు ఇవన్నీ కూడా పోతాయి, వేస్ట్. క్రీస్తు ప్రేమను మనం ఫ్రేమ్ చేసుకొని ముందర పెట్టుకొని ఆ ప్రేమలో మనల్ని ఎంతమందిని క్షమించామా? పాటలు బాగా పాడుతున్నాం. క్షమించామా? మాటలు మస్తు మాట్లాడుతున్నాం. అసలు క్షమించామా? మనకు విరోధులే లేరా? అయ్యో ఎంత కష్టం కదా. మళ్ళా మనం పెద్ద దాని నుంచి ఏమంటారు, గర్వించటం. వాళ్ళు నన్ను క్షమాపణ అడగలేదు కాబట్టి నేను చెప్పాను,
క్షమాపణ అడిగితే నేను చెప్తా. క్షమాపణ అడిగితే ప్రభు మనం క్షమించలే. మనము పాపులమై ఉండగానే క్రీస్తు యేసు మన కొరకు మరణించాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ వర్స్. మనం ఇంకా పాపంలోనే ఉన్నాం. క్రీస్తే మనకు తెలియదు, మన పూర్వీకులకు తెలియదు, మన వంశీకులకు తెలియదు. క్రీస్తు మన కొరకు అప్పుడు మరణించాడు. దట్ వీ మే బి సేవ్డ్ టుడే. ఈరోజు మనం రక్షణ పొందాలని, ఈరోజు కదా, ఈరోజు మనం రక్షణలో ఉండాలని దేవుడు మన కొరకు తన కుమారుని ఇచ్చాడు. క్రీస్తు మిమ్మును ప్రేమించాడు. దేవునికి వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పోలి నడుచుకోవాలంటే మామూలు విషయం కాదు. యూ హ్యావ్ టు సబ్డ్యూ ఆల్ ది థింగ్స్. నీవే చేయాలి. నీకు నువ్వు అణుచుకోవాలి, గర్వాన్ని అణుచుకోవాలి, అతిశయాన్ని అణుచుకోవాలి, ఒకరి పట్ల అసూయను అణుచుకోవాలి, ద్వేషాన్ని అణుచుకోవాలి. ఐ కెనాట్ ఎంటర్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. పరలోక ప్రార్థన అందరూ చేస్తారు. ఏమని చేస్తారు? నీవు మా పాపములను క్షమించిన విధంగా, మేము ఇతరుల పాపములను క్షమించిన విధంగా నువ్వు మా పాపములను క్షమించు. నీవే ఉడంబడిక చేసుకుంటున్నావు అంటే నేను ఎవరిని క్షమించను, నువ్వు నన్ను క్షమించదు. అయిపోయా. లాస్ట్కి ఎక్కడ పోతున్నాం మనం? వీఆర్ గోయింగ్ ఇన్ టు ది జస్టిస్. దేవుని యొక్క న్యాయము ఎదుట నిలవడానికి పోతున్నాం. పరలోక ప్రార్థన ఉత్తమాటలు కావు. క్రీస్తు యేసు నేర్పిన ప్రార్థన ఉత్తమాటలు కావు. అవి చాలా పవిత్రమైన మాటలు. వెన్ వీ డూ ఇట్ వీ షుడ్ మీన్ ఇట్. వాటి అర్థాన్ని మనం తెలుసుకుని ప్రార్థన చేయాలి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టి దేవుని పోలి నడుచుకోవాలి. అదే 2వ వచనం చివరి భాగంలో అంటాడు కదా, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునేది. అలాగుననే, ఏలాగునా? క్రీస్తు లాగుననే. చూసిందమ్మా, ఎఫెసీ 5:2 చివరి భాగం. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునేది. నాకు ప్రేమ ఇదేవా, నాకు సమాధానాన్ని ఇదేవా అని ప్రార్థన చేస్తే కాదు. దిస్ ఇస్ యువర్ పార్ట్. నువ్వు చేయాలి. క్రియలు విశ్వాసం 2 ఉండాలి. క్రియలు మన క్రియలు. ఈ క్రియలను కూడా దేవుణ్ణి చేయమంటే ఎట్టయితుంది? నీవే క్షమించు, నీవే నడిపించు, నీవే సమాధానమి, నువ్వే పైసలు తీసుకుంటే కుదరదు. యూ హ్యావ్ టు డూ యువర్ పార్ట్. నీ పార్ట్ నువ్వు చేయాలి. క్రియలు నీవి. నువ్వు క్షమిస్తావా, ఆ కక్షలో కొనసాగుతావా నీ ఇష్టం. ఆ సమాధానం లేని స్థితిలో నువ్వు కొనసాగుతూ నువ్వు ఎంత ప్రార్థన చేసినా లాభం లేదు. మీరు ఒకసారి వ్యూ చేసుకుంటే మిమ్మల్ని బట్టి కొంతమంది క్రీస్తుదేవుడిగా రాకపోతే ఎంత ప్రాబ్లం. ఎట్లా మీరు నడిపియరు? మిమ్మల్ని బట్టి పలానా ఆమె మస్తు మాట్లాడుతుంది కానీ ఇట్లుంటుంది, పలానా ఆయన మస్తు ప్రసంగాలు చెప్తాడు కానీ ఆయన స్వభావం ఇది అని నిన్ను బట్టి కనుక ఎవరైనా క్రీస్తు యుద్ధకు రాకపోతే నేను అనుకుంటాను 2వ తల శిక్ష ఉంటుందేమో. మొదటి శిక్ష ఏంది? క్రైస్తవులుగా క్రీస్తును మనం ఇతరులకు చెప్పి క్రీస్తు యుద్ధం నడిపియాలి. చెప్పడం మన బాధ్యత, నడిపించుకునేది ఆయన. చెప్పాల్సింది కూడా ఆయనే కాదు, చెప్పాలి. మనం నోరిచ్చిండు, వాక్యం ఇచ్చిండు, ప్రార్థన ఇచ్చిండు, మాటలు ఇచ్చిండు, మనం చెప్పాలి. వాళ్ళ యొక్క మనస్సును మార్చేది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒక ఆయన, నువ్వు చాలా మందిని మతం మారుస్తున్నావు అని ఒక ఆయన పోలీసులు పట్టుకొని స్టేషన్ తీసుకుపోతే, నేను ఒక ఆయనను మీకు పరిచయం చేస్తా, ఆయన అసలు మతం మార్చేది, నేను చెప్పేది మాత్రమే నా బాధ్యత, మతం మార్చేది ఆయన పని, మనసులు మారుస్తున్నది ఆయన, కాబట్టి ఆయన ఎవరో నేను నీకు పరిచయం చేస్తానట. సో ఇంకా సిఐ ఉండి ఎవరో ఆయన చూపి, ఆయన పేరు పరిశుద్ధాత్ముడు. హిస్ నేమ్ ఈజ్ హోలీ స్పిరిట్. నీకు చేతనైతే మేము పట్టుకొచ్చుకోని చెప్పి, నువ్వు పట్టుకోకముందే ఆయన నిన్ను పట్టుకుంటాడు. నువ్వు పట్టుకోకముందే ఆయన నిన్ను పట్టుకుంటాడు. పరిశుద్ధాత్ముడు అంతరంద్రియములను మార్చగలిగిన శక్తిమంతుడు. మనం మార్చాం, మనం చెప్తామంతే. క్రీస్తునందు రక్షణ, క్రీస్తునందు వెలుగు, క్రీస్తునందు సమాధానం, క్రీస్తునందు క్షమాపణ చెప్తాం. క్రియలు మనం చేయాలి. విశ్వాసం ఏంది? పరిశుద్ధాత్ముడు ఆ కార్యం జరిగిస్తాడు. దేవుని బిడ్డలారా, మనం ప్రేమ కలిగి నడుచుకోవటం మన చేతుల్లో ఉంది కాబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. 3వ చెప్పి నేను ముగిస్తాను, దయచేసి చూడండి.
దేవుని పిల్లలమైతిమా మనము 4వ వచనంలో అంటాడు చూడండి, కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను. ఏం చేయాలి? కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను. మీ నోట ఏం రావాలంటే గ్రాటిట్యూడ్, థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతా వచనమే మనం చెప్పాలి. ఎవ్రీ టైమ్ వీ షుడ్ థ్యాంక్ గాడ్. దేవునికి వందనాలు చెల్లించాలి. వందనాలు చెల్లించడమే క్రైస్తవుల యొక్క బాధ్యత అని మనం చాలాసార్లు తెలుసుకున్నాం కదా. మనం అన్ని విషయములలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన వాళ్ళమైంటున్నాం. అన్ని విషయాల్లో దేవుడు ఇచ్చినా ఇయ్యకున్నా, ఇచ్చిన వాటిని బట్టి ఇయ్యని వాటిని బట్టి, నీకు నచ్చినా నచ్చకున్నా కృతజ్ఞత చెల్లిస్తూ మనం ఈ లోకమందు జీవించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. మన నోట కృతజ్ఞతా వచనమే ఉండాలి. ఏ వర్డ్ ఆఫ్ బ్లెస్సింగ్ మనం పలికితేనంట ఎదుటి వాళ్ళకి మేలు కలగాలి, దీవెన కలగాలి. మీరు గాడ్ బ్లెస్ యూ అని మీరు చెప్పాల్సిన పని లేదు, కానీ మీరు పలికే మాటలు వారిని బ్లెస్సింగ్ అయితే దట్స్ వాట్ గాడ్ బ్లెస్సెస్. అవునా? దేవుని యొద్దకు రండి, దేవుని విశ్వసించండి, క్రీస్తులో మీ జీవితాలను కాపాడుకొనండి, క్రీస్తులో మీ జీవమును భద్రం చేసుకొనండి. బ్లెస్సింగ్. మన మాటల్లో కృతజ్ఞతా వచనం ఉండాలి. ఓకిరి మాటలైనను అల్లరి మాటలైనను మనకు వద్దని ఆ తర్వాత వచనంలో చెప్పాడు మనకి కదా. ఈ లోకమందు మనకు లోకస్తుల వలె మనము జోక్స్ పైన ఆధారపడము, లోకస్తుల వలె మనం బ్రతకటం మనకు తగదు. వీఆర్ సీరియస్ పీపుల్. మనము ఆటపాటల కొరకు దేవుని సన్నిధిలో లేవు. జాతరలు, యాత్రలు, తిరునాళ్ళు, పండుగలు, పబ్బాలు, గుడారాలు, పర్ణశాలలు తిరుగుకుంటుండడానికి ప్రభు మనల్ని పిలవలేదు. వీఆర్ నాట్ ఫర్ దాట్. ప్రభు మనల్ని దాని కొరకు పిలవలేదు. He called us to be in his presence. హల్లెలూయా. ఆయన యొక్క సన్నిధిలో ఉండటానికి ఆయన మనల్ని పిలిచాడు. ఎల్లప్పుడూ నా సన్నిధిలో ఉంటకు నేను మిమ్మల్ని నియమించుకుంటుని. ఎల్లప్పుడూ. మనం 2 గంటలు ఉండకనే మనము కదా చాలా ఆయాసపడుతున్నాం. ఎల్లప్పుడూ నా సన్నిధిలో ఉండాలి అంటే చర్చే సన్నిధి అంటలేను నేను. మీ యొక్క వ్యక్తిగత జీవితం ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి, వాక్యపు వెలుగులో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. మీరు చేయి ప్రతి పనిలో కూడా క్రీస్తు మీకు తోడై ఉన్నాడా లేడా మీరు పరీక్షించుకుంటూ నడుచుకోవాలి. అరే నేను ప్రార్థన చేయకుండా నేను అప్లికేషన్ ఇచ్చాను కదా, అరే నేను ప్రార్థన చేయకుండా నా అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్నాను కదా, అరే నేను ప్రార్థన చేయకుండా నేను సంతకం చేసేసాను కదా. మన లోపల అది ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉండాలి. నేను ప్రార్థన చేయకుండా నేనంటే చేస్తాను. ప్రార్థన చేయకుండా భోజనం చేయటం క్రైస్తవులకు తగదు కదా. మనం ఎవరు చేయం. ఏ క్రైస్తవుడైనా, ఒక నామకాలిక క్రైస్తవుడైనా సరే టేబుల్ ముందర కూర్చొని ఇంత గిన్నెలు అన్నం పెట్టుకున్నప్పుడు దేవా నీకు వందనాలని చెప్పి తింటాడు. కృతజ్ఞత చెల్లించకుండా మనం ఏది కూడా తీసుకో. మన జీవితాల్లో మనకు అన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞత చెల్లించడం మనం నేర్చుకోవాలి. భోజనం బల్ల మీదనే కాదు, మనం అన్ని విషయాల్లో కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించడం. ఎర్లీ మార్నింగ్ మీరు ప్రార్థన చేసుకుంటారు, ఎర్లీ మార్నింగ్ మీరు వాక్యం చదువుతారు, ఎర్లీ మార్నింగ్ మీరు దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకొని బయట అడుగు పెడతారు. డూ ఇట్. అన్ని జనులకు లేదా అవకాశం. వాళ్ళు దేవుని దేవాలయానికి పోతేనే అక్కడ దేవుడు ఉంటాడు, వాళ్ళు నమాజ్కి పోతేనే అక్కడ దేవుడు వాళ్ళ ప్రార్థనలు అంగీకరిస్తాడు. కానీ నీ దేవుడు నీ బెడ్ మీద నువ్వు మోకరించి ప్రార్థన చేసినా వినే దేవుడు. ఏ సమయాన లేచి నువ్వు తలుపు తట్టినా వినే దేవుడు. ఎమర్జెన్సీ నంబర్ ఇది. ఎమర్జెన్సీ కాల్స్, ఎవ్రీ ఎమర్జెన్సీ కాల్ విల్ బి అటెండెడ్ బై యువర్ గాడ్. ఏ సమయమైనా సరే నీ యొక్క ప్రార్థనను దేవుడు వింటాడు. అనుజనులు చాలా భయాల్లో ఉన్నారు. ఒక ఆయన పెద్ద దేవాలయంలో పెద్ద పూజారి, అది నేను డీటెయిల్ చెప్పాను, కానీ ఆ యొక్క పూజారి ఏమంటారు, ఈ అపశకునపు గడియలో ఆయన చచ్చిపోయిందంట. ఇంకా ఆయన ఎవరు సమాధి చేస్తలేరు, ఆయన ఎవరు కాల్ చేస్తలేరు. అది దుర్ముహూర్తంలో చనిపోయిందంట. ఇంకా మిగతా పురోహితులంతా వచ్చి మేము చెయ్యం మేము ఈ కాష్ట మేము చెయ్యం.
ఎంత భయంకరం! ప్రియ దేవుని బిడ్డలారా, ఒక పెద్ద ఆలయానికి పెద్ద పూజారి, ప్రధాన అర్చకుడిగా ఉండి ఆ కాలంలో చచ్చిపోయిందంట. ఆయనకు ఆ యొక్క అంత్యక్రియలు జరిగించాడంట. ఎంత భయంకరం! మన దేవుడు సదాకాలము మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా! వాట్ ఎ వండర్ఫుల్ గాడ్! నువ్వు పిలిస్తే పలికి దేవుడు నీ ప్రక్కన ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. ఇఫ్ యూ క్యాన్ ఇన్వైట్ హిమ్, ఆయన నీ హృదయంలో చేర్చుకుంటే నీతో ఉంటాడు. నీలో కృతజ్ఞత వచనం ఉండాలి. ఎవ్రీ టైమ్ యువర్ వర్డ్ షుడ్ బి ఎ బ్లెస్సింగ్ వర్డ్. నీ మాట బ్లెస్సింగ్ గా వెళ్ళిపోవాలి అవతలకి. నువ్వు తిట్టినా బ్లెస్సింగ్ గా పోవాలి. కొన్ని తిట్లు బ్లెస్సింగ్ గా ఉంటాయి కదా. బుద్ధి లేనోడా అంటే నిజంగా బుద్ధి లేనోడు ఏం కాదు, కానీ ప్రేమతోటి ఒక తల్లి కుమారుని తిడుతున్నమాట. కాబట్టి బ్లెస్డ్ వర్డ్, ఒక మాటలో ఉన్నటువంటి కఠినత్వంలో కూడా ప్రేమ కనబడాలి. అటువంటి మాట మనము నేర్చుకోవాలి. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. గలతీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం, గలతీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడని నేను కాను. ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తే నా యందు జీవించున్నాడు. దేవుని పిల్లలుగా జీవించాలంటే క్రీస్తు నీలో జీవించాలి. క్రీస్తు నీలో జీవించాలి. హిస్ లైఫ్ ఇన్ యూ అండ్ మీ. ఆయన జీవము మనలో ఉండాలి. యోహాను 1వ అధ్యాయంలో మనం చాలా సార్లు చూస్తాం కదా. ఆ జీవము ప్రత్యక్షమాయను. ఆ ప్రత్యక్షమైన జీవము ఎక్కడ ఉండాలి? నాలో ఉండాలి. ఆ జీవం నీలో ఉండాలి. క్రీస్తు జీవం మనలో ఉండాలి. ఎవరిలో ఉంటుంది? చేర్చుకున్న వారిలో ఉంటుంది, పిలిచిన వారిలో ఉంటుంది, ఆయన యొక్క మాటకు లోబడిన వారిలో ఉంటుంది. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఎంత మంచి మాట మాట్లాడు. క్రీస్తు నా యందు జీవించున్నాడు. దేవుని పిల్లలుగా జీవించడం అంటే మనం ఏమంటారు, విల్ పవర్ తీసుకొని తర్వాత మనం అనేకమైన ఉపాసనాలు చేసి, అనేకమైన ప్రయాసాలు చేసి, అనేకమైనటువంటి కఠినమైన పద్ధతులను అవలంబించి దేవుని పిల్లలుగా ఉండాల్సిన పని లేదు. అబద్ధం ఆడకుండా ఉండాలంటే క్రీస్తు నీలో జీవించాలి. చెడుతనం చేయకుండా జీవించాలంటే క్రీస్తు నీలో జీవించుండాలి. క్రీస్తు నీలో జీవించి ఉంటే ఇంకా ఇది అసాధ్యం కాదు. నీ క్రియలు అసాధ్యం కావు. క్రియలన్నీ నీవే. బాగా మతికెట్టుకోండి. మళ్ళీ క్రియలు దేవుని కావు. క్రియలు దేవుడు నీ ద్వారా జరిగిస్తాడు, కానీ చేసేది నువ్వే. నీకు అవకాశం ఇస్తాడు. ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఫ్రీ. ప్రతి మనిషిని దేవుడు స్వతంత్రుడుగా ఉండనిచ్చాడు. రక్షణ నొందినా ఆయన నిన్ను ఒక రోబోగా చేసుకోలేదు. నువ్వు రక్షణ పొందినావు కదా, నౌ వాక్ యాజ్ ఐ సే. నేను చెప్పినట్టు నడు, అడుగుది అని ప్రభు మనకేం చెప్పలేదు. మనకు ఫ్రీడమ్ ఇచ్చాడు. రక్షించబడ్డావా? క్రీస్తులో ఉన్నావా? అటకెళ్ళిపోతున్నావు? సినిమా పోస్టర్ కనబడ్డదా? చూస్తావా చూడవా? నీ ఇష్టం, నీ చేతిలో. అబ్బో, యాక్టర్ చూడు ఎంత బాగున్నాడు. మొన్న నేను నాడు చూసిన తెలంగాణ చౌరస్తానా, ఏది ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న చౌరస్తా, ఏదో సినిమా పోస్టర్ ఏదో పెద్ద కటౌట్ పెట్టింది. వారి ముఖానికంతా రంగులు ఉన్నాయి. ఎవరో ఏమైనా నాకు తెలియదు, కానీ మొత్తం రంగులేసి నేను చూసి, మరి ఇటువంటి సినిమాలు కదా ప్రజలు ఎంత ఇష్టపడతారు. భయంకరము, రక్తపాతము, క్రూరత్వము, రంగులు, అల్లరి, పెద్ద పెద్ద ఇటువంటి వాటిని ఆ ప్రజలు ఇష్టపడారు. అంటే నేను చూసిన దృష్టి వేరే, మళ్ళీ నన్ను కూడా సినిమా పోస్టర్ చూసింది అనుకోకండి. అంటే వెన్ వీ సీ ఇట్, వాట్ వీ సీ, మనం చూసినప్పుడు ఏం చూస్తాం, మనం మాట్లాడినప్పుడు మన ఉద్దేశం ఏంటి, మన యొక్క తలంపులు ఏముంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు మన యందు జీవిస్తే అసాధ్యం కాదు, అసాధ్యం కాదు. నా వద్దకు ఆయన అన్నాడు, అబద్ధం ఆడకుండా మనం ఉండగలుగుతావా అని ప్రభు యొద్దకు వచ్చి ప్రభునందు రక్షణ పొందిన తర్వాత ఆయన అప్పుడు చెప్తున్నాడు, ప్రభు మనలో ఉంటే ఇది అసాధ్యం కాదు, సుసాధ్యం. క్రీస్తు మనలో ఉంటే. కాబట్టి ఎవ్రీడే వీ నీడ్ టు చెక్ అవర్ సెల్ఫ్. ప్రతిరోజు మన యొక్క దైనందిన జీవితంలో, మన యొక్క నడకలో, ప్రయాణంలో, ఈజ్ జీసస్ విత్ మీ,
నాలో ఉన్నాడా, నాతో ఉన్నాడా, నేను క్రీస్తుతో కూడా ఉన్నానా, క్రీస్తు కొరకు మనం వాడబడాలనే ఒక ప్రైమరీ థీమ్తో మనం ఈ సంవత్సరం వెళ్తున్నాం. క్రీస్తును వాడుకోవడం కాదు, క్రీస్తు చేత వాడబడటం. మస్తు వాడుకున్నాం, చాలా వాడుకున్నాం. సరే, ఇంకా వాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి, కానీ అవన్నీ ప్రేమతో దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ ఇంకా దేవుడిని వాడుకోవడం మర్చిపెడదాం, క్రీస్తు చేత వాడబడదాం. లార్డ్, నౌ యూజ్ మీ. నాకు ఈ చేపలన్నీ కూడా ఈ పడవ నిండా చేపలు పడేటట్టు ఇచ్చినావు ప్రభువా, నౌ యూజ్ మీ. పేతురు వచ్చాడు, నేను సుంకము ద్వారా మస్తు సంపాదించిన దేవా, ఐ డోంట్ వాంట్ ఆల్ దీస్ థింగ్స్, నౌ యూజ్ మీ అని మత్తయి బయటికి వచ్చాడు. పౌలు మస్తు మందిని తిట్టాను, కొట్టాను, జుట్టు పట్టుకుని బయటికి తీసుకొచ్చి రోడ్ల మీద వేసి వాళ్ళను కిరాతకంగా వాళ్ళను నేను హత్య చేయడానికి సాక్షిగా నేనున్నాను. అబ్బో ఇదొద్దు, చాలు దేవా, ఇప్పుడు నౌ యూజ్ మీ, నౌ యూజ్ మీ. క్రీస్తు దగ్గరికి వచ్చిన ప్రతి వాడు నౌ యూజ్ మీ, నన్ను వాడుకోదేవా, ఇప్పుడు నన్ను వాడుకోదేవా. ప్రియ దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరంలో ఎక్లీషియా చర్చ్ మాత్రమే కాదు, దేవుని ప్రజలందరూ, ప్రపంచంలో ఉన్న సంఘాలు, విశ్వాసులు, నౌ యూజ్ మీ, మమ్మల్ని వాడుకోనండి. అంత సులువు కాదు. దేవుడు వాడుకోవడం అంటే మళ్ళా తలూపినంత సులువు కాదు. దేవుడు వాడుకున్నాడంటే అపవాది విజృంభిస్తాడు అవతల. మామూలు కాదు అపవాది. నీవీడ ఆలోచన చేస్తుంటేనే వాడు అక్కడ రెడీగా ఉండింటాడు, కత్తులు కటార్లు తయారు చేసుకొని. నౌ యూజ్ మీ అంటే అబ్బో ఎంత బాగుంది కదా ప్రార్థన, నౌ యూజ్ మీ లార్డ్, నన్ను వాడుకుంటాడు, స్తోత్రం దేవా అని మనం ముందరికెళ్తే కుదరదు. యూనిట్ టు బి వెరీ వెరీ కాషియస్. అపవాది నీ మీద పడటానికి, నిన్ను అణిచివేయటానికి, నిన్ను విశ్వాసం నుంచి నిన్ను ఎటనైనా దారి తొలగించడానికి అపవాది ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి యూ షుడ్ బి వెరీ వాచ్ఫుల్. క్రీస్తు నీలో జీవిస్తే ఇవన్నిటిని జయించటం అసాధ్యం కాదు. మన పోరాటం చాలా భయంకరం, మామూలు విషయం కాదు. మన పోరాటము ఇక్కడ రాస్తాడు కదా, ఇక్కడ ఎఫ్ఎస్సి పత్రికలో రాస్తాడు కదా, ఎఫ్ఎస్సీలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు. శరీరులు అయితే కంటికి కనబడతారు. మన ముందర వాడు కత్తి తీసుకొస్తున్నాడా, కట్టె తీసుకొని వస్తున్నాడా, వాడు ఇటుక పిల్ల తీసుకొని నా మీదకి వస్తున్నాడా తెలుస్తుంది. శరీరులు అయితే, వీళ్ళు శరీరులు కాదు. వీళ్ళెవరు? అంధకార సంబంధులకు లోకనాథులు, ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతో పోరాడుతున్న 2 వర్గాలు ఉంటాయి. బీ కాషియస్. ఎవరంట? అంధకార సంబంధులకు లోకనాథులు అంటే కంటికి కనబడే వాళ్ళు. అంధకార సంబంధులకు లోకనాథులు, వాళ్ళు కూడా వేరు. అంధకార సంబంధులు వాళ్ళు అనుకుంటారు ఏదో మేము మంచిగా చేస్తున్నామని అనుకుంటారు, కానీ వాళ్ళ అంధకారానికి సంబంధించిన వాళ్ళు, అంధకార క్రియలలో పాలిభాగస్తులు వాళ్ళు మన మీద పడతారు. రెండవది దురాత్మల సమూహం. పోరాడేవారు ఒక్కదానివే. నీ ఒక్కనికి 2 శత్రువర్గాలు, అంధకార సంబంధులకు లోకనాథులు. నాదులు అంటే పాలకులు, మన పైన ఉన్న అధికారులు, మనల్ని శాసించేవాళ్ళు, మనల్ని పరిపాలించేవాళ్ళు, వీళ్ళంతా కూడా అంధకారంలో ఉన్నటువంటి వారు, అంధకార సంబంధులు, అంధకారంతో కలిసిపోతున్నటువంటి వాళ్ళు ఈ పైన ఒత్తిడి. రెండవది ఆకాశ మండలమందు దురాత్మల సమూహం. కంటికి కనబడు, మన ముందర ప్రత్యక్షం కావు, కానీ మన పైన దాడి చేస్తుంటాయి. దేవుని బిడ్డలారా, క్రీస్తు నా యందు జీవించాలి. చెప్తారు ఈ మాట ఈరోజు. ప్రభువా, నువ్వు నా యందు జీవిస్తే ఐ కెన్ ఫైట్ దిస్, నేను దీన్ని జయిస్తాను. క్రైస్తవులను గత వారము 2 వారాల కిందటను మనం చూసుకుందాం. మూడు అంశాలతో యాకోబు చెప్పాడు. ఒకటి జట్టి అయిన వాడని, రెండవది సైనికుడని, తర్వాత మూడవది వ్యవసాయకుడని. ముగ్గురితో పోల్చాడు. వీళ్ళు పండుకుంటే సరిపోదు, దే షుడ్ బి ఆల్వేస్. మనం ఇంకా నేను ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటా అంటే నీ విశ్రాంతి చచ్చిపోయినాక ఇప్పుడు కాదు, ఇప్పుడు నీ టైం అంతా కూడా ఆల్ ది టైమ్ ఏ ఫైట్. వ్యవసాయకుడు రాత్రింబగలు కష్టపడితేనే మంచి పంట వస్తుంది. సైనికుడు రాత్రింబగలు కంటికి
అట్లా కునుకు రానియకుంటేనే తన దేశం కాపాడబడుతుంది. జట్టి అయిన వాడు, స్ప్రింటర్, ఆటలాడేవాడు అందరిలాగా ఉందామంటే కుదరదు. ఒక నియమం ఉంటుంది. క్రైస్తవునికి ఒక నియమం దేవుడిచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వీఆర్ కాల్డ్ అండర్ ఏ రూల్. దేవుని యొక్క నియమములోనికి మనం పిలువబడ్డాం. క్రీస్తును ధరించుకొని క్రీస్తులో జీవిస్తూ ఈ లోకముతో పోరాడవలసినటువంటి ఆవశ్యకత దేవుడిస్తున్నాడు. క్రిస్టియన్ ఈజ్ నాట్ ఆన్ ద షోర్, క్రిస్టియన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద సీ. క్రైస్తవుడు ఒడ్డు మీద లేడు, క్రైస్తవుడు ఎప్పుడు సముద్రంలో ఉన్నాడు. సముద్రంలో ఉన్న నావ ఏం పర్లేదని లంగరేసుకొని కూర్చుంటే అంటే అవుతుందా? కాదు. ఎప్పుడు ఎక్కడ సుడిగుండం వస్తుందో, ఎక్కడ తుఫాన్ వస్తుందో, ఎక్కడ సునామీ వస్తుందో ఏం తెలియదు. అలర్ట్ 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 అలర్ట్, అప్రమత్తంగా ఉండాలి. టైటానిక్ షిప్ మునిగిపోవడానికి ఒక నిర్లక్ష్యం కారణం, ఒక్కరి నిర్లక్ష్యం. మొన్న ఒక ప్లేన్ పడిపోయింది, ఒకరి నిర్లక్ష్యం, ఒక్క వ్యక్తి నిర్లక్ష్యం. అంటున్నారా? ఒక్క విశ్వాసి నిర్లక్ష్యం సంఘానికి ప్రమాదం, సంఘానికి ప్రమాదం. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ముగిస్తాను. క్రీస్తు నాలో జీవించుచున్నాడని అపోస్తలుడైన పౌలు గలతీ 2:20 ఎలాగో చెప్పాడో, దేవుని సంఘంగా మనం కూడా క్రీస్తు నాలో జీవిస్తున్నాడు, క్రీస్తు మనలో జీవిస్తున్నాడా లేదా అనేది ఒకసారి పరీక్షించుకొని మనం చూసుకుంటే దేవుని యందు నిజంగా మనం ఈ 2025 సంవత్సరంలో జీవితాన్ని జీవిస్తాం. లేకుంటే ప్రమాదకరమైన పరిస్థితులు మన చుట్టూ వస్తున్నాయి. అవన్నీ నేను ఇప్పుడు చెప్పటం లేదు, కానీ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని పిల్లలమైతిమా చెప్పండి, దేవుని పోలి నడుచుకోవాలి. ప్రార్థన చేద్దామా? దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. దేవుని పిల్లలు మంచి లక్షణాలతో మనం బ్రతకటానికి దేవుడు మనకు సహాయం చేయనట్టుగా మనం ప్రార్థన చేద్దాం. ప్రియులైన దేవుని పిల్లల వలె అంటున్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. అపోస్తలుడైన పౌలు ఒక మంచి వచనాన్ని, కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ఒక ఎంకరేజ్మెంట్ అపోస్తలుడైన పౌలు ఇస్తున్నాడు. ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ప్రార్థన చేద్దామా? దయచేసి కళ్ళు మూసుకొనండి. ప్రభువా, నన్ను ప్రేమించావు, నా కొరకు నీ కుమారుని ఇచ్చావు. నీ ప్రియమైన పిల్లవలే, నీ ప్రియమైన పిల్లవాడి వలె నన్ను చేసుకున్నావయ్యా, నీకు వందనాలు. నేను నీ ప్రియమైన బిడ్డనైతే నిన్ను పోలి నడుచుకునే కృప నాకు అనుగ్రహించని ప్రార్థన చేద్దాం. ఎందుకొరకు? దేవుడు తన కుమారుని మనకు అనుగ్రహించాడు. ఆ కుమారుని యందు మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమ మన ప్రేమ కంటే ఎంతో ఉన్నతమైనది. మనం తిరిగి ప్రేమించలేకపోతే దేవుని పిల్లలంగా మనం ఈ లోకమందు బ్రతకలేం. అలాగే కృతజ్ఞత వచనంతో మనం ఈ లోకమందు బ్రతకటం నేర్చుకుందాం. దేవుని పిల్లలంగా మన నోట శుభవచనమే ఉండాలి, కృతజ్ఞత వచనమే ఉండాలి. బూతులైనను, సరసోక్తులైనను, అల్లరి ఆటపాటలైనను, ఈ యొక్క విందులు, వినోదాలు, లోకాశలు మన లోపల ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా బ్రతకడం కష్టమవుతుంది. మనం చూసాం కదా, క్రీస్తు నాలో జీవించుచున్నాడు. హల్లెలూయా. క్రీస్తు నాలో జీవిస్తున్నాడా? నాలో జీవిస్తే ఎందుకు నేను ఒకరిని క్షమించలేకపోతున్నాను? ఎందుకు నేను ఒకరితో నడవలేకపోతున్నాను? ఎందుకు నాకు ఒకరంటే ఒక విధమైన అభిప్రాయం నాలో ఏర్పడింది? ఐఎమ్ నాట్ రైట్. మనం పరీక్షించుకుంటే మనకు దేవుడు తెలియజేస్తాడు. దయచేసి ఈ విషయాలను దేవుని సన్నిధిలో సరి చేసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం 2025 సంవత్సరంలో బ్రతకటానికి నేర్చుకుందాం. దేవుని కొరకు బ్రతకటానికి నేర్చుకుందాం. దేవుణ్ణి వాడుకోకుండా దేవుని చేత వాడబడటానికి ఎక్లీషియా సంఘము సిద్ధపడునుగాక. ప్రభువా, నీకు వందనాలు. నీ యొక్క శ్రేష్టమైన మాటను బట్టి నీకు వందనాలు. ఈ లోకమందు ప్రభువా, నీ ప్రేమను మేము పొంది ఉంటున్నాం. నీ యొక్క పిలుపును మేము పొంది ఉంటున్నాం. నిన్ను మేము సొంత రక్షకునిగా అంగీకరించాం. అందువల్ల మేము దేవుని పిల్లలముగా చేయబడ్డాం. నీ పిల్లలం కాబట్టి నీ పోలిక మాలో ఉండాలి దేవా. నువ్వు మమ్మల్ని ప్రేమించావు కాబట్టి నీ పోలిక మాలో ఉండాలి ప్రభువా.
క్రీస్తు మాలో జీవించుచున్నాడనే సాక్ష్యం ప్రభువా మా యొక్క ప్రవర్తనను బట్టి, మా నోటి మాటలను బట్టి లోకం చూస్తుంది. కాబట్టి దేవా, నువ్వు మాలో జీవించినట్టుగా దేవా మా బ్రతుకులను శుద్ధి చేయమని, సరి చేయమని, బాగు చేయమని 2025 సంవత్సరంలో ప్రభువా మమ్మల్ని సరిగా నిలబెట్టి నీ కొరకు మమ్మల్ని అందరినీ వాడుకొనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. జనవరి మాసం మొదటి ప్రభు దినం దేవుని సన్నిధిలో ఉంటున్నాం. కాబట్టి దయచేసి